వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి బోట్ నెక్ అండి, విత్ బ్యాక్ సైడ్ బార్డర్ యాడ్ చేస్తున్నాను. ఒకసారి చూడండి ఎలా బార్డర్ యాడ్ చేశాను, ఫ్రంట్ వైపు ఎలా నెక్ స్టిచ్ చేశాను అనేది చెప్తున్నాను. ఒకసారి లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసేసుకోండి. పైన నెక్ దగ్గర జాయింట్ చేస్తున్నాను కదా, టోటల్గా కింద వరకు జాయింట్ చేసేసుకోండి. జాయింట్ చేసుకున్న తర్వాత నీట్గా అడ్జస్ట్ చేసుకొని అది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ అది కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒకసారి ఎగ్జాక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని పైన ఒక ఖర్చు కింద ఒక ఖర్చు ఎగ్జాక్ట్ మిడిల్లో ఉండాలండి. పైన ఒక ఖర్చు కింద ఒక ఖర్చు మిడిల్లోకి ఇచ్చేసుకొని నేను 3 ఇంచెస్ బార్డర్ వేస్తున్నాను. ఆ బార్డర్ బట్టి చూడండి. మిడిల్లోకి మళ్ళీ ఒక చాక్ పీస్ తీసుకొని నీట్గా ఎగ్జాక్ట్గా రావాలనడానికి మనకి ఒక లైన్ గీసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను 3 ఇంచెస్ బార్డర్ వేస్తానని చెప్పాను కదండి. ఆ 2.5 ఇంచెస్కి ఈ 2.5 ఇంచెస్కి ఇంకొక ఖర్చు అనేది ఇచ్చుకోండి. మీరు 4 ఇంచెస్ అలా పెడితే 2 ఇంచెస్కి ఖర్చు ఇచ్చుకోండి. ఖర్చు ఇవ్వడం ద్వారా మనకి ఎగ్జాక్ట్ బార్డర్ అనేది కరెక్ట్ లెవెల్కి వస్తుంది. మళ్ళీ మెయిన్ బార్డర్కి కూడా మిడిల్లో ఖర్చు ఇవ్వండి. మిడిల్లో ఖర్చు ఇస్తేనే మనకు ఎగ్జాక్ట్గా అటు ఇటు సైడ్స్కి వెళ్ళకుండా మిడిల్లో అనేది ఉంటుంది. పావించి క్లాత్ తోటి ఫోల్డ్ చేసి కింద నుంచి పైనుంచి అలా కుట్టు వేసేసేయండి. చూడండి ఎలా వేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. అలా అడ్జస్ట్ చేసుకుంటూ కింది వరకు అలా నీట్గా ఫోల్డింగ్ చేసుకొని అటువైపు పావించి ఇటువైపు పావించి తోటి ఫోల్డ్ చేసి ఫిక్స్ చేసేసేయండి. ఎక్స్ట్రా ఉన్న చిన్న చిన్న పీసెస్ అవి కట్ చేసేసి నెక్స్ట్ వచ్చేసి కింద కూడా అండి కొంచెం ఎక్స్ట్రా వచ్చినప్పుడు అది కూడా కట్ చేసేసుకోండి. నెక్స్ట్ కింద వచ్చేసి నడుం బెల్ట్ వేసేసుకోండి. అది స్కిప్ చేశాను. టక్స్లు నడుం బెల్ట్ కూడా వేసేసుకోండి, అయిపోతుంది. ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ అండి. ప్రిన్సెస్ కట్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్దామని పెట్టాను. ఇది వచ్చేసి వన్ సైడ్ వచ్చేసి మనం మార్క్ చేసుకుంటాం కటింగ్లోనే. ఇది వన్ సైడ్ వచ్చేసి అదే గట్టిగా ఇలా అంటే వచ్చేస్తుంది. కొంచెం గట్టిగా కనపడడానికి ఇంకొంచెం మార్క్ చేసి పెట్టుకోండి. దాని మార్క్ పక్కనే స్టిచ్ అది వేసుకోండి. టూ స్టిచెస్ వేసుకోండి. ఒకటి వచ్చేసి ఫ్యాబ్రిక్ అటాచ్ అయి ఉండాలి, ఒకటి వచ్చేసి మనం సిజర్ పెట్టి కట్ చేసుకునే ఇలాగా ఉండాలి. ఇది చూడండి ఎలా వేస్తున్నాను. సేమ్ మనం ప్రిన్సెస్ కట్కి మార్క్ చేసుకున్న దాన్ని బట్టి యాజ్ ఇట్ ఈజ్ అలాగా వేసేసుకోండి. ఇటువైపు కూడా చూపిస్తున్నాను చూడండి. ఏదైతే మీకు ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. పైనుంచి అలాగా సేమ్ మీరు యాజ్ ఇట్ ఈజ్ మార్క్ ప్రకారమే వేసేసుకోండి, సరిపోతుంది నీట్గా. చూడండి పైనుంచి కింద వరకు అలా వేసేసుకుంటూ వచ్చేసామంటే ఇటువైపు కూడా వేసేసేయండి యాజ్ ఇట్ ఈజ్. చూడండి కొంచెం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటేనే అర్థమవుతుందండి ఏదైనా సరే ఎలా కుట్టామో అనేది. టైలరింగ్లో మెయిన్ అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. ఎలా కుడుతున్నారు అనేది చెయ్యాలి, ఎలా తిప్పుకోవాలి, పాదం ఎలా ఎత్తాలి అనేది చూసుకుంటూ రావాలి. కొంచెం మూలల దగ్గర మనం పాదం ఎత్తి తీసుకుంటూ ఉండాలి. అక్కడ కట్ చేసేసిన తర్వాత నీట్గా మనకు కుట్టుకి మధ్యలో గ్యాప్ ఉంటుందండి, అది మాత్రమే కట్ చేసుకోవాలి. కుట్టుకి గ్యాప్లోనే కట్ చేస్తే మనకు జాయింటింగ్స్ అవసరం లేకుండా పడుతుంది. నీట్గా ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అది కట్ చేసేసేయండి. ఇటువైపు కూడా సేమ్ అండి. ఇటువైపు కూడా ఎక్స్ట్రా క్లాత్ ఇటువైపు అంతా నీట్గా కట్ చేసేసుకోండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అండి, అంతే సేమ్. ఇటువైపు కూడా సేమ్ కట్ చేసేసుకుంటే ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి జాయింటింగ్స్ చూపిస్తున్నాను చూడండి. ఎక్స్ట్రా క్లాత్లు కట్ చేసేసిన తర్వాత జాయింటింగ్స్ ఉంటుంది. నెక్స్ట్ జాయింటింగ్స్ చూడండి. మెయిన్ క్లాత్ పైకి ఉండాలి, మన లైనింగ్ క్లాత్ కూడా మన వైపు వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ సాగనీయకుండా క్లాత్ని కొంచెం అలా పట్టుకున్నట్టు కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ రెండు చేతుల్ని ఒకటి తిప్పుకుంటూ ఒకటి అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టాలండి. సాగితే మళ్ళీ అటు ఇటు అయిపోతుంది. నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేయండి. చూడండి స్లోగా పాదం ఎత్తుకుంటూ, క్రాస్లో అయితే కొంచెం ప్రిన్సెస్ కట్ దగ్గర కొంచెం పాదం ఎత్తుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. అలా స్టిచ్ అయిపోయిన తర్వాత ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి ఎలా వచ్చిందనేది చూపిస్తాను. షేప్ అనేది మనకు నీట్గా వచ్చేస్తుంది. చూడండి షేప్ అనేది నీట్గా వచ్చేస్తుంది. మనకు
కప్స్ అవి లేకుండా కూడా కొంచెం నీట్గా షేప్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇటువైపు కూడా సేమ్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ ఇటువైపు వస్తుంది చూడండి. ఇది వచ్చేసి లైనింగ్ అనేది పైనుంచి వేసాను. ఇది కూడా సేమ్ అండి, మనం అక్కడి నుంచి వేసుకోవాలి. ఒకటి కింది నుంచి యాడ్ చేసుకోండి, ఒకటి పైనుంచి యాడ్ చేసుకోండి. నీట్గా కంఫర్ట్గా సరిపోతుంది. కన్వీనియంట్గా నీట్గా మనం లైనింగ్ వైపు నుంచి పెట్టుకుంటే మనకి ఎక్కడి నుంచి స్టిచ్ చేసామనేది నీట్గా తెలుస్తుంది. ఎక్కువ ఖర్చు పెట్టకండి, కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టేస్తే షేప్ అవుట్ అయిపోతుంది. చూసుకుంటూ ముందే మనం కటింగ్లోనే నీట్గా సరిపడేంత క్లాత్ కట్ చేసుకోవాలి. చూడండి, అది నీట్గా గుంజకుండా నీట్గా పాదం అనేది ఎత్తుకుంటూ స్లోగా స్టిచ్ చేయాలండి. ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఓకే, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకైతే కొంచెం స్లోగా చూసుకుంటూ కుట్టడమే బెటరు. ఇప్పుడు చూడండి ఎలా వచ్చింది అనేది చూపిస్తున్నాను. ప్రిన్సెస్ కట్టు ఓకే, ఇది ఇలా వచ్చేస్తుందండి, అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కింద కూడా బెల్ట్ అది వేసేసుకోండి, సరిపోతుంది. 2 స్టిచెస్ వేయలేదు, మీరు వేసుకోమని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 3.5 ఇంచెస్ నెక్ సైజ్ అండి. 3.5 ఇంచెస్ కిందికి డౌన్ తీసుకున్నాను. 4 ఇంచెస్ వచ్చేసి ఇంకొక డౌన్ తీసుకున్నాను. నెక్ సైజ్ కూడా మనకి 3.5 తీసుకోవాలి, బోట్ నెక్ కాబట్టి. అలా కట్ చేసేసుకొని నీట్గా ఎలా వచ్చిందనేది చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి చూడండి, అలా అదే అండి. దాన్ని వచ్చేసి మనం 2 పీసెస్ లాగా కట్ చేసేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి పెట్టాలి కాబట్టి. ఇప్పుడు వచ్చేసి జాయింట్ చేస్తున్నాను చూడండి. ఒకటి పైన నుంచి జాయిన్ చేసుకోండి, లైనింగ్ కింద పెట్టేసుకొని పైన నుంచి నీట్గా జాయిన్ చేసుకోండి. ఇది వచ్చేసి దాని క్లాత్ మీద నీట్గా పేపర్ స్ట్రిప్ మీదనే నీట్గా దాని సైడ్కి కరెక్ట్ ఎగ్జాక్ట్గా వచ్చేలాగా పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర పేపర్ స్ట్రిప్ లేకపోయినా నీట్గా ఒకటి స్టిఫ్గా ఉండే క్లాత్ని కూడా షేప్స్ కట్ చేసుకోవచ్చు అండి, నెక్ షేప్స్. అలా కట్ చేసుకొని నీట్గా ఐరన్ చేసేసుకొని దాని ద్వారా కూడా ఈ నెక్స్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎలా అనేది కట్ చేశాను. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోండి. ముందు వైపు వెనక వైపు 2 వైపులా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు లోపల వైపు క్లాత్ని చూడండి, షేప్ అనేది అవుట్ అవ్వకుండా దాని పక్కకి వెళ్ళి నీట్గా రౌండ్గా చూసుకొని కట్ చేసుకోండి. మళ్ళీ షేప్ పోతుంది, నీట్గా నిదానంగా కట్ చేసుకోండి. చూడండి, ఇది అయిపోయిన తర్వాత ఇంకొకటి చూపిస్తాను. ఇది వచ్చేసి కాజా పట్టికి వాడతాం. నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టికి చూడండి. ఇది వచ్చేసి కింది నుంచి పైకి వేసుకోవాలండి. కింది నుంచి కుట్టు పైకి వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. ఇది కూడా సాగనీయకుండా నీట్గా ఎగ్జాక్ట్గా వచ్చేలాగా సెట్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు నేను ఎలా స్టిచ్ చేశాను అనేది అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుందండి. ఇది కూడా సేమ్ ఫ్రంట్ వైపు అటు సైడు ఇటు సైడు 2 వైపులా కట్ చేసేసుకోండి క్లాత్ని. లోపల కూడా షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత నెక్ జాయింటింగ్ అనేది చూపిస్తాను. మెయిన్ క్లాత్కి మిడిల్లోకి కట్ చేసేసుకోండి. మెయిన్ ఫ్రంట్ వైపుని మిడిల్లో కట్ చేసేసుకోండి. మిడిల్లో నేను అది స్కిప్ చేశాను. మిడిల్లో ఒక లైన్ వేసేసుకొని స్టిచ్ ఎగ్జాక్ట్గా మిడిల్లో నుంచి కట్ చేసుకోండి. ఇది ప్రిన్సెస్ కట్ కాబట్టి చెప్తున్నాను, మిడిల్లో ఎగ్జాక్ట్గా కట్ చేసుకోండి. ఇది వచ్చేసి నెక్ చూడండి. ఇప్పుడు ఒక కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో నుంచి ఎంతవరకు నెక్ వస్తుంది, మనది 7.5 కదా, 7.5 దగ్గర నుంచి మనం పెట్టేసుకొని నీట్గా నెక్ వేసేసుకోండి. అలా షేప్స్ అవి నీట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఆ మెయిన్ క్లాత్ని కూడా కట్ చేసేసి నీట్గా అలా కట్ చేసేసుకుంటే ఇప్పుడు మనకి ఫోల్డింగ్స్ మంత్లో ఖర్చులు అలా నీట్గా ఖర్చులు ఇచ్చుకోండి. చిన్నగా ఖర్చు ఇచ్చాక నీట్గా చెయ్యి ఇలా పెట్టేసి నీట్గా దాన్ని ఒకసారి ఇలా అనండి, నీట్గా రఫ్ అయిపోతుంది. పైకి చేతితోటి నేను తిప్పుతాను చూడండి ఒకసారి ఎలా తిప్పాను అనేది. అలా అనేసాక నీట్గా షేప్స్ అవి చూసుకొని దాని మీద మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలండి. సేమ్ ఇటువైపు కూడా సేమ్ అదే యాజ్ ఇట్ ఈజ్ కుట్టు వేసేసుకొని సేమ్ దాని మీద మళ్ళీ ఒక కుట్టు వేసేస్తే క్లియర్ అయిపోతుంది.
ఈ నెక్స్ ఎలా ఉన్నాయి, బ్యాక్ సైడ్ బార్డర్ ఎలా యాడ్ చేశాను అనేది ఒకసారి క్లియర్గా చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియో మొత్తం చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.